ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వరుస విజయాలతో ఎప్పుడూ లేనంత జోష్లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం డాకు మహారాజ్తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టి తన జైత్రయాత్రని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీఖున విడుదలవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య వరుస హిట్స్తో మంచి ఫామ్ మీద ఉన్నాడు. అదేవిధంగా డైరెక్టర్ బాబీ కూడా వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్తో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి కాపీని కొంతమంది సినీ ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తయ్యాక ఈ సినిమా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవరు చెప్పలేం. ఆ రేంజ్లో ఉందని డైరెక్టర్ బాబీని పొగడ్తలతో ముంచెత్తారట. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ప్రజ్ఞా జైస్వాల్ మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా తన కూతురుతో బాలయ్య బాబు ఉన్న అనుబంధం గురించి చాలా ఎమోషనల్గా తీశారని అంటున్నారు. మొత్తం మీద ఈ చిత్రం సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్గా ఉంటుందట. ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి కాసేపు పక్కన పెడితే బాలయ్య సినిమా అంటే మన అందరికీ గుర్తు వచ్చేది యాక్షన్ సన్నివేశాలు. ఈ చిత్రంలో వాటికి కొదవే ఉండదట. బాలయ్య హీరోయిజంని ఎలివేట్ చేస్తూ డైరెక్టర్ బాబీ రాసుకున్న సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. ఈ సినిమాతో బాలయ్య బాబు 100 కోట్ల రూపాయల షేర్ క్లబ్లో చేరుతాడని, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని అంటున్నారు. బాలయ్య నటించిన అఖండ చిత్రం 75 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టగా, వీరసింహారెడ్డి చిత్రం 86 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక గత ఏడాది ఆయన నుండి విడుదలైన భగవంత్ కేసరి చిత్రానికి 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రానికి తమిళ హీరో విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్ సినిమాలతో కెరీర్ క్లోజ్ అయ్యే స్థితి నుండి తాను చేసిన ఒక సినిమాని పక్క రాష్ట్రానికి చెందిన టాప్ హీరో రీమేక్ చేసే రేంజ్లో బాలయ్య ప్రస్తుత సినీ ప్రయాణం ఉండగా, దానిని డాకు మహారాజ్తో కొనసాగిస్తాడో లేదో చూడాలి.